తెలుగు పలికే నేల ఇది. ఆలానదంతావలభ్యుదయంబైవరమందురంతర తురంగోచండమై పర్వెడు అదిగో ద్వారకా. తల్లిదండ్రులు ముఖ్యంగా చొరవ తీసుకొని నేర్పించాల్సిన అవసరం ఉంది. విధియ నాడు కనబడని విధుని రేఖ. మన ఊరు మహనీయులు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే భాగ్య విహీనుల స్కృతులారునే. అనిల్ A to Z యూట్యూబ్ ఛానల్ ద్వారా మన ఊరు మహనీయులు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ఠాచితులు అయి ఉంటారు. సమాజంతో విడదీయలేని బంధం వీరికి ఉంటుంది. అటువంటి వారిని పరిచయం చేస్తూ వారి యొక్క రంగాల్ని పరిచయం చేసే కార్యక్రమం జరుగుతుంది. సరే, నమస్కారం. నా పేరు చిన్నబోయిన రామదాసు. నేను నర్సంపేట నివాసిని. నా పరిచయము, నేను వ్యాయామ విద్యా ఉపాధ్యాయునిగా, అంటే పిఈటి మాస్టర్గా హై స్కూళ్ళల్లో పనిచేసేటువంటి వృత్తిగా ఉండింది. నేను రిటైర్డ్ అయ్యాను. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయున్నే అయినా ఆటలతో పాటు తెలుగు సబ్జెక్టు కూడా బోధించేవాడిని. దాంతోపాటు కళలంటే మక్కువతో మా తాతల నుండి పాటలు, పద్యాలు, మా అమ్మ ద్వారా పాటలు వింటూ కొన్ని నేర్చుకోవడం జరిగింది. దాంతోపాటు మా యొక్క అన్నగారు రంగస్థలంలో ప్రవేశం ఉండేది. వారికి గురువు శ్రీనివాసాచారి మరియు వెంకటాచారి గారు, వారి ఆధ్వర్యంలో నేను కొన్ని నాటకాలు వేయడం జరిగింది. త్వరపడి ద్వారకు వేగవలెను అన్న ఆదేశానుసారం రాబోవు కురుపాండవ సంగ్రామంలో కృష్ణుణ్ణి మన వైపు రామని అడగడానికి వెళ్ళడం ఆలస్యమవుతున్నందున త్వరపడి ద్వారకకు వెళుచున్నాను. ఆహా, ఎంత త్వరగా ద్వారక చేరుకుంటేని అదిగో ద్వారక ఆలమందలవిగో అందందు గోరాడే అయ్యది ఏ కోట అదే అగర్త అవెరధ్యల్ వారలే యాదవుల్ యదు సింహుండు వసించు మేడ అదిగో ఓ ఆలానదంతావలభ్యుదయంబైవరమందురంతర తురంగోచండమై పర్వెడు అదిగో ద్వారకా. ధర్మరాజు అనుజ్ఞ మేరకు అర్జునుడు ద్వారకా పట్టణానికి వెళ్తూ దూరంగా ఉన్నటువంటి ద్వారకను త్వరగా చేరుకున్నాను అనేటువంటి ఆ సందర్భంలో ఆ ద్వారకను వర్ణిస్తూ ఈ పద్యము, అక్కడ వెళ్ళేటువంటి ఆ యొక్క శిఖరాగ్రమైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణుని మేడ, తర్వాత అక్కడ ఆ పంట పొలాలలో తిరిగాడుతున్నటువంటి ఆవుల మందలను చూసి ఆవుల మందల్లో నుంచి వచ్చేటువంటి ఆ ధూళిని వర్ణిస్తూ ఈ పద్యాన్ని అతను పాడడం జరిగింది. మహారాజా, విధియ నాడు కనబడని విధుని రేఖ తదియ నాడు తనంతట తానెరాదే ఇంతకాలము ఓర్చితిరి ఇంకొంత తడవు ఓర్చుకొనుమయ్య ఓర్మియే ఒప్పుగాదే ఏ ఈ యొక్క గణపతిదేవ చక్రవర్తి రాజాంతపురంలో ఆమె ప్రసవిస్తుందో ఏమో,
అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడనే ఆందోళనతో ఉన్న సందర్భం లోపల విధియ తర్వాత తదియ వస్తుంది కాబట్టి, అంటే చంద్రుడు పూర్ణచంద్రుడు రాకముందే విధియగా పిలుచుకుంటాము. అమావాస్య చంద్రుడు అయిపోయి పూర్ణచంద్రుడు వస్తాడు కదా, అందుకు అలాగే నీ కూతురు కూడా వస్తుంది లేదా కుమారుడు వస్తాడు, మీరు ఎందుకు తొందరపడతాను, ఈ తొందరతో గురుదేవుడిని ఎందుకు అంటున్నారు అని చెప్పేసి మీరు తొందరపడకండి, నిశ్చింతంగా ఉండండి అనేటువంటి సందర్భంలో ఈ శివదేవయ్య మంత్రి ఈ యొక్క చక్రవర్తి గారితో అన్న సందర్భంలోని ఈ పద్యం. కవులలో చాలా మంది కవులు ఉన్నారు. అందులో మహామహాకవి, గొప్పవారు, సమాజాన్ని చదివినవారు, సమాజంలో వెలివేసిన అని అనుకునేటువంటి దాని నుండి ఒక శ్మశాన వాటికి పక్కకే వారి ఇల్లు కట్టుకొని ఆ శ్మశానంలో ఏమీ లేదు అనేటువంటి చెప్పేటువంటి అంత గొప్ప మనిషి. ఎందుకంటే వారి పుట్టు పూర్వోత్తరాలు వినుకొండలు జరిగాయి. వారే మహాకవి గుర్రం జాషువా గారు. వారి ఇంటికి వెళ్ళి వారి ఇంటిని చూసి ఆ శ్మశాన వాటికను చూసి వచ్చే భాగ్యం నాకు కలిగింది. ఎందుకంటే నేను గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో 13 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ నుండి మాకు 30-40 కిలోమీటర్ల దూరంలోనే వినుకొండ ఉండేది. అందుకనే ఆ మహాకవి యొక్క పుట్టినటువంటి ప్రదేశము, నివాసం ఉన్న ప్రదేశాన్ని వీక్షించడం జరిగింది. వారి పద్యాలన్నా, అతను రాసినటువంటి విశ్వనరుడు అనేటువంటి గొప్ప కావ్యము, తర్వాత గబ్బిలం అనేటువంటి కావ్యము, ఇలాంటి గొప్ప గొప్ప కావ్యాలు అతను రాయడం జరిగింది. మానవతకు పెద్దపీట వేయాలి తప్ప మతాలకు అతీతంగా మనిషి ఆలోచించాలనేటువంటి భావాత్మకమైనటువంటి పెద్ద గొప్ప కవి అతను. వారిని మహా పండితులు కూడా గడ్డపెండేరం దొరికి సన్మానం చేయడం జరిగింది. అది కావాలి. వారి యొక్క గబ్బిలం నుండి పద్యము. మనిషి చనిపోయిన తర్వాత చివరికి చేరవలసినది శ్మశాన వాటికనే. ఆ శ్మశాన వాటిక గొప్పతనాన్ని గురించి చెప్తూ గుర్రం జాషువా గారు మహాకవి వారు చెప్పినటువంటి పద్యం. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలమో నిప్పులలోన కరిగిపోయే, ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికార ముద్రికల్ అంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే, ఇచ్చోటనే పేరెన్ని కన్గొన్న చిత్రలేఖకుని కుంచే నశించే. ఇది పిశాచులతో నిటాలేక్షనుండు గజ్జ గదలించి ఆడు రంగస్థలంబు, ఇది మరణదూత తీక్షణమౌ దృష్టులలోయ అవని పాల్చు భస్మ సింహాసనంబు. ప్రతిమల పెళ్లిసేయుటకు 100,000 వ్యయించుగాని, ప్రతిమల పెళ్లిసేయుటకు 100,000 వ్యయించుగాని, దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రల మెతుకు విదిల్చది భరతమేధి. 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున
అంగులు హార్పాటమ్ములకెళ్ళే జనజీవనంబు గడుపు ఈ దేశమునా భాగ్య విహీనుల స్కృతులారునే భాగ్య విహీనుల క్షుతులారునే. మన సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైనటువంటి ఈ సాహిత్యాన్ని, పద్యాన్ని, నాటకాన్ని, నృత్యాన్ని, రకరకాలైనటువంటి ఈ లలిత కళలను నేర్పించి మన పిల్లలకి ఉపకరించుకుందాం, ఉపకారం వచ్చేట్టుగా చేసుకుందాం. మన సమాజాన్ని కాపాడదాం, మన సంస్కృతిని కాపాడదాం. ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్టతమైన ప్రాముఖ్యత ఉంది. అందులో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. తెలుగు పలికే నేల ఇది. ఇక్కడి తెలుగుని నలుదిశలా వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీనిని పద్య రూపంలో ప్రతి పిల్లలు వారు ఏ స్కూల్లో చదివినా, ఇంగ్లీష్ మీడియం అయినా, తెలుగు మీడియం అయినా, ఏదైనప్పటికీ కూడా మన తెలుగుని తెలుసుకోవాలి, తెలుగు పద్యాలని తెలుసుకోవాలి, తెలుగు పద్యాలని రాసిన వ్యక్తులు ఎవరు, వారి జీవిత చరిత్ర ఏంటి, అది ఏ సందర్భంలో రాయబడింది, అప్పుడు రాసిన దానికి ఇప్పుడు అన్వయించుకోవడం ఎలా, ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది పాఠశాలలో కొంతవరకు ఉపాధ్యాయులు నేర్పించినప్పటికీ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా చొరవ తీసుకొని నేర్పించాల్సిన అవసరం ఉంది.